మీరు చూస్తున్న దేశం కోసం రైతు అయితే ఈరోజు వచ్చేసి కలగుర్తి పట్టణం కలగుర్తి మండల కేంద్రం ఇది వచ్చేసి మనకు నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. అయితే మనం ప్రస్తుతం వచ్చేసి మరి సార్ సంతోష్ రెడ్డి గారు ఇక్కడ వాళ్ళకి మనకు ఏంటంటే మనం చూడొచ్చు గేదెలు ఉన్నాయి, కొన్ని ఆవులు ఉన్నాయి. వీటి యొక్క మెయింటెనెన్స్ అనేది అంటే మనకు మెయిన్గా మేత దగ్గర మనకు మెయింటెనెన్స్ అనేది ఎక్కువగా ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి మేతను కుట్టిగా పట్టి ఇచ్చినట్లయితే మనకు తక్కువ మేత కూడా ఎక్కువ యానిమల్స్కి అడ్జస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ చాప్ కట్ ఉండడం ద్వారా మనకు టైం అనేది సేవ్ అవుతుంది. చాలా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. మరి సారు ఈ యొక్క చాప్ కట్టర్ అనేది ఎక్కడ తీసుకోవడం జరిగింది, ఏ రేట్లో తీసుకున్నారు, వారి ఎన్ని సంవత్సరాల నుంచి ఎలా పనిచేస్తుంది అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ మీ పేరు? సంతోష్ రెడ్డి. సార్ కలవకుర్తి. సార్ సార్ మీరు ఎప్పటి నుంచి సార్ మీ డైరీ ఫామ్? మేము 15 years డైరీ ఫామ్ పెట్టి. సార్ ఇది 1.5 year మిషన్ తీసుకుని. ఓకే, చాప్టర్ తీసుకొని 1.5 year అవుతుంది. 1.5 year. సార్ అంటే ఈ మామూలుగా చాప్ కట్టర్ లేకుండా అప్పుడు మీరు ఎలా ఇచ్చేవారు సార్ మేత? అంటే అప్పుడు డైరెక్ట్ కోసుకొని వచ్చి వేస్తుంటే అయితే అట్లా మాకు కొంచెం గడ్డి కూడా వేస్ట్ అవుతుంది. ఓకే, ఈ మిషన్ ఉన్నందుకు గడ్డి కూడా వేస్ట్ కాకుండా మొత్తం కుట్టి లేక కొట్టుతున్నాం కాబట్టి తినేస్తున్నాయి మంచిగా. సార్ మీకు ఏం మేత ఉండవు సార్? మాకు పచ్చి మేత ఉంటుంది. పచ్చి మేతలో ఏది ఉంది సార్? సూపర్ నేపియర్. సూపర్ నేపియర్ ఉంది. ఓకే, ఈ సూపర్ నేపియర్ ఓన్లీ పడతారా దీంట్లో ఇంకేమన్నా ఒట్టి? అది రెండు మిక్సింగ్ చేస్తాం మేము. గడ్డి చేస్తాం ప్లస్ జొన్న సొప్ప, మూడు మిక్సింగ్ చేస్తాం, చేసి కొట్టేస్తాం. ఇట్లా కుట్టి కొట్టేసి బర్లకు వేసేస్తాం. ఓకే, ఎన్ని ఉంటాయి సార్ మీకు యానిమల్స్ మొత్తం? మాకు మొత్తం 25 ఉన్నాయి. 25 యానిమల్స్. సార్ ఈ 25 యానిమల్స్ కు ఈ మిషన్ మీకు ప్రస్తుతం ఎలా ఉంది సార్? ఇది బాగానే ఉంది మాకు. ఇది అన్ని యానిమల్స్ కు అడ్జస్ట్ అవుతుంది, కాకపోతే కొంత టైం ఎక్కువ తీసుకుంటుంది. అంటే మంచి బెటరే 20 దాంట్లోకి వేయచ్చు. ఓకే, అంటే మీరు 20 యానిమల్స్ వరకు అయితే మేము ఫస్ట్ తక్కువ ఉన్నప్పుడు తీసుకున్నాం అన్నట్టు. కొన్ని దూళ్ళు అట్లా ఎక్కువైనాయి, అయినా బాగానే ఉంది. ఓకే సార్, ఒక్కసారి మీరు అంటే ఒక పూట పట్టుకోవడానికి మీకు ఎంత టైం పడుతుంది సార్? మాకు ఒక 1/2 hour పడుతుంది. ఒక 1/2 hour లో మేత రెడీ 2 times కి. ఓకే, 2 సార్లు పొద్దున సాయంత్రానికి రెడీ అయిపోతుంది. పొద్దున ఆల్రెడీ వేసేసినాం, సాయంత్రానికి. ఓకే సార్, అంటే ఇప్పుడు మెయింటెనెన్స్ ఎట్లా ఉంది సార్? అంటే మీరు ఫస్ట్ తీసుకున్నప్పటి నుంచి జీరో మెయింటెనెన్స్. ఇంతవరకు మేము ఓన్లీ ఆయిల్ చేంజ్ చేసినాం అంతే, గ్రీస్ ఆయిల్ అంతే, ఏం చేయలేదు. ఎలాంటి ఏ పార్ట్స్ ఏ ప్రాబ్లం లేదు. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు ఎక్కడ తీసుకున్నారు సార్ ఈ మిషన్? మేము కలవకుర్తి అన్నపూర్ణ ట్రేడర్స్ ఉంది కదా, అక్కడ తీసుకున్నాం. ఓకే, అన్నపూర్ణ ఆగ్రోలో తీసుకున్నాం. ఆగ్రో అంటే 1.5 year క్రితం. సార్ ఓకే, అంటే ఎంత హెచ్పి సార్ ఇది? ఇది 5 HP సార్. ఇది 5 HP. మనకు కరెంట్ దేంతో నడుస్తుంది సార్? మాది అంటే సింగిల్ ఫేస్, 3 phase. ఓకే, 5 HP మోటార్ 3 phase లో రన్ అవుతుంది ఇది. ఓకే సార్, అంటే ఈ కంప్లీట్ గా ఈ యొక్క మిషన్ మీరు వాడుకోవడం ద్వారా మీకు ఎలా ఉంది సార్? అంటే మిషన్ ద్వారా మంచిగానే ఉంది మాకు. కొంచెం సొప్ప కూడా చాలా రోజులు వస్తుంది, మంచిగానే ఉంది మిషన్. సార్ అయితే ఇప్పుడు మెషిన్స్ అనేది మనకు చాలా చోట్ల అందుబాటులో ఉంటాయి. అవును. అయితే మనకు మెయిన్ ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు ఇబ్బంది అవుతుంది. అవును. అంటే ఈ యొక్క అన్నపూర్ణ ఆగ్రో వాళ్ళు సర్వీస్ అనేది ఎట్లా చేస్తారు సార్? సర్వీస్ బాగుంది, చాలా బాగుంది. మేము ఒక ఫోన్ చేసినామంటే ఇక్కడికి వచ్చి కూడా చూసిపోతారు. రెస్పాన్స్ బాగానే ఉంది. ఓకే, సర్వీస్ బాగానే ఉంది. ఇందాక కూడా వేయించినాము, అంటే ఒక 1/2 hour లో వేసి ఇచ్చేసినారు మాకు. అంటే టైంకి అందించారు అన్నట్టు. ఇట్లా ఉంది అంటే టైంకి అందించి సర్వీస్ బాగానే ఉంది. రేట్ ఏమన్నా అడగాలా? అంటే మీరు మామూలుగా ఈ 5 HP చాప్ కట్టర్ ఏదైతే ఉందో ఇది ఎంత తీసుకున్నారు సార్? మేము 1.5 year కింద 58,000 తీసుకున్నాం. 58,000 తీసుకున్నారు. 58,000 ఖర్చు పెట్టారు దీనికి. ఎలా ఉంది మీకు? అంటే ఇంత అమౌంట్ పెట్టడం మీకు ఎట్లా అనిపించింది? మంచిగా సార్, లాభమే. అంటే చాప్ కట్టర్ ఉండడం లాభమే. అవును. అంటే మనకి ఏమైందంటే గడ్డి కొన్ని రోజులు ఎక్కువ వస్తుంది. ఇప్పుడు అట్లే లైవ్ గా గడ్డి వేస్తే మనకు 10 రోజులు వచ్చి 5 రోజులు వస్తుంది. అవును. ఈ మిషన్ ఉంటే ఇంకొక 10 రోజులు ఎక్కువ వస్తుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు మేత పెట్టేటప్పుడు కానీ ఎట్లా ఉంది సార్? మంచిగా ఉంది. మేత తీసుకోవడం కానీ అంత మిషన్ అయితే పర్ఫెక్ట్ ఉంది. ఓకే సార్, అంటే ఇప్పుడు మనకి సైజ్ ఎట్లా వస్తుంది సార్? దీంట్లో ఏమైనా అడ్జస్ట్మెంట్ ఏముండదు. అంటే చాప్ కట్టర్ లోపల ఉంటాయి కదా బ్లేడ్లు, ఒక 10 days ఒకసారి గ్రైండింగ్ చేయించుకుంటే మంచిగా వస్తుంది అన్నట్టు. ఇది గ్రైండింగ్ చేయించలేదు, కొంచెం అంటే 5 days 10 days ఒకసారి చేయించుకోవాలి. ఓకే, అంటే మన కోసం మంచిగా బర్రెలు మంచిగా తింటాయి అట్లా. లోపల మామూలుగా ఎన్ని బ్లేడ్స్ ఉంటాయి సార్? 3 blades ఉన్నాయి.
ఓకే, చూడండి మనకు సంతోష్ రెడ్డి గారు అయితే దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి ఇక్కడైతే డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు డైరీ ఫామ్ కావాల్సినటువంటి కుట్టి ఏదైతే ఉందో అది కంపల్సరీగా మనకు చాప్ కట్టతోనే పట్టివ్వాలి కాబట్టి వాళ్ళు కూడా ఒక 1.5 year నుంచి ఈ యొక్క మనకు అన్నపూర్ణ అగ్రోస్ దగ్గర తీసుకున్నటువంటి 5 HP 3 phase తో అనేటువంటి ఒక చాప్ కట్ట తీసుకున్నారు. దీంట్లో వాళ్ళకి వచ్చేసి మనకు సూపర్ నేపేరు, తర్వాత మనకు ఎండు సొప్ప, తర్వాత ఎండుగడ్డి ఇవన్నీ దీనిలో పడుతూ ఉంటారు. వారు ఏంటంటే ఇందులో తీసుకోవడం ద్వారా మాకు సర్వీస్ అనేది చాలా బాగుంది. అంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఫోన్ కాల్ ద్వారా అయినా సరే, లేకపోతే డైరెక్ట్ ఇక్కడ వచ్చేసి వాళ్ళైతే చూడడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. ఇంకేంటంటే మేత విషయంలో కూడా మనకు కుట్టి కూడా మనకు చాలా మంచి సైజులో వస్తుంది. కాకపోతే అప్పుడప్పుడు కొంచెం మనకు బ్లేడ్స్ను కొంచెం గ్రైండ్ చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుందని చెప్తున్నారు. ఓకే, ఇది వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సార్.